అంటే నా ముందే కూర్చొని ముందేస్తారా? నేనొక్కనే ఎందుకు? కావాలంటే నువ్వురా కంపెనీకి 2 పెగ్గులు వేదువు గాని. అవునా? లేదులే బాసు, నాకు అసలు మందు అలవాటే లేదు. ఊరుకో బాసు, నువ్వు మరీ కామెడీ చేస్తున్నావు. ఇవాళ రేపు మందు అలవాటు లేనివాడు ఉంటాడా ఏంటి? పైగా ఫారిన్లో చదువుకొని వచ్చావు. కూర్చో, 2 పెగ్గులు వేద్దువు గాని. కూర్చో. బాసు వద్దు బాసు, నాకైతే అలవాట్లేదు. ఉషాకి ఇలాంటివన్నీ నచ్చవు బాసు. అబ్బో, వీడు మామూలు ముదురు కాదు. అంతేనా? అయితే నేను ఒక్కనే కూర్చొని తాగాలా? ఏంటి, మొత్తం తాగేస్తావా? చుక్క కూడా మిగలకుండా బాటిల్ అంతా ఎత్తేస్తా. బాసు, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. ఏంటి చంటి అప్పుడే వచ్చేసావు? వాడు పెద్ద ముదురులా ఉన్నాడు వదినా. అసలు నాకు మందే అలవాట్లేదంటున్నాడు. ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా, వాడికి తాగుడు అలవాటు ఉందో లేదో అని. ఇప్పుడు వాడు తాగకపోతే నిజం ఎలా బయటకు వస్తుంది? ఇప్పుడు ఎలా అక్క? ఉషా, నువ్వేం టెన్షన్ పడకు. చంటి, నువ్వు బాటిల్ని అక్కడే పెట్టొచ్చావు కదా. ఆ, ఖచ్చితంగా ఆయనకి మందు అలవాటుంది. తాగుతాడు, రండి చూద్దాం. స్కాచ్ అంట. అబ్బా, తొక్కలే. బ్రదరే ముందేమన్నాడు కదా, అడిగితే నువ్వు అడిగావు కాబట్టి నీ మాట కాదనిలేక వేసేసానని చెప్తా. అలా కవర్ చేద్దాంలే. ఎస్, నేను చెప్పానా వాడు మందు తాగుతాడని. చండి, ఇప్పుడు వెళ్ళు. బ్రదర్, ఏంటిది? నీకు మందు అలవాటు లేదన్నావు కదా, తాగేసావేంటి? అంటే బాసు, అది ఫారంలో అలవాటు ఉంది. ఉషా కోపడిద్దని తాగకూడదు అనుకున్నాను. అందుకని ఇప్పుడు తాగుతున్నావు కదా? తెల్లారే వరకు ఉషా నా దగ్గరికి రాదు. నేను ఉషా ముందుకు వెళ్ళను కదా బాసు. పైగా నువ్వేమో కంపెనీ ఇవ్వమని అడిగావు. మీ ఇంట్లో ఉంటూ, మీ ఇంట్లో స్టే చేస్తూ ఉషాని నన్ను కలపాలని మీరందరూ చూస్తున్నారు. ఇంత మంచివాళ్ళైన మీ కోరిక కాదంటే దేవుడు నా ముక్కు కోసేస్తాడేమో. అందుకే వేసేస్తున్నాను బాసు. భలే వాడివి బ్రదర్. నువ్వు ఈ మాత్రం కోఆపరేట్ చేయాలి కానీ ఫుల్ బాటిల్ తెప్పించేస్తా. ఏసై కానీ ఏసై. బాసు, అసలు ఉషని ఎలా ప్రేమించావు? ఎప్పుడు ప్రేమించావు? నీ లవ్ స్టోరీ ఏదో కొంచెం చెప్పొచ్చు కదా. లవ్ స్టోరీయా?
ఎవరు లవ్ స్టోరీ? అదే ఉషా నువ్వు ప్రేమించుకున్నారు కదా. ఉషా నేను ప్రేమించుకున్నావా? ఆ అమ్మాయిని చూడడం ఇదే ఫస్ట్ టైం బాసు. అదేంటి ఫారిన్లో లవ్ అన్నావు, ఫోటోలు అన్నావు, ఏవేవో అన్నావు. నువ్వు పిచ్చోళ్ళ ఉన్నావు బాసు. ఈ రోజుల్లో ఫోటోలు సృష్టించడం పెద్ద మ్యాటర్ ఏంటి? అయితే నువ్వు నిజంగా ఉషని ప్రేమించలేదా? మ్మ్హ్మ్. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఉషని ప్రేమించానని ఎందుకు మాట్లాడుతున్నావు? తనని తీసుకొని వెళ్ళాలని మరి ఎందుకు అనుకుంటున్నావు? ఇదిగో బాసు, నువ్వు ఎవ్వరికి చెప్పనంటే నీకు చెప్తాను. ఆ, చెప్పను, చెప్పు. నాకు ఒట్టి. ఒట్టు నేనెవ్వరికి చెప్పను. ప్రేమ లేదు, ఏమీ లేదు బాసు. ఒకరు మనకి ఈ పని పురమాయించారు. డబ్బులు ఇస్తా అన్నారు. డబ్బులు వస్తాయి, పిల్ల కూడా బాగానే ఉంది కదా, ఇది కూడా వస్తుంది కదా అని చెప్పేసి కమిట్ అయిపోయాను. ఈ ఆధారాలు, ఎవిడెన్సులు ఇవన్నీ వాళ్ళు ఇచ్చినవే బాసు. అవునా? ఇంతకీ ఎవరినికి పని అప్పగించింది? అది ఎవరంటే అది చెప్పు. అది చెప్పు చెప్పు, ఎవరినికి పని అప్పగించింది? చెప్పు, ఎవరు? ఎవరంటే చెప్పు. చెప్పు బ్రో, చెప్పు. అది చెప్పు, ఎవరు? ఛీ! షట్. రేపుంటుంది చూడండి. ఇప్పటికైనా అర్థమైందా? నేను ప్రేమించింది వీణ్ణి కాదు అని. వీడు మోసగాడు సార్. నా జీవితాన్ని ఎందుకు నాశనం చేయడానికి వచ్చాడో నాకు తెలియదు. రాస్కల్, మా ఇంటికొచ్చి మమ్మల్ని చీట్ చేయాలని చూస్తావా? పిచ్చి పిచ్చి ఫోటోల ఆధారాలు చూపించి మమ్మల్ని నమ్మించి ఈ అమ్మాయి జీవితం నాశనం చేయాలని ట్రై చేస్తావా? ఎవర్రా నువ్వు?